1 వీక్ లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ గురించి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేద్దామా? Hey, see this one. Hey, it's interesting na? Yeah. ఈ కేసును ప్రాజెక్ట్ వర్క్ చేద్దామని ఎవరు ఐడియా ఇచ్చారు? నేనే సార్. ఫైల్ ఫుల్గా చదివావా? ఇదొక డిఫరెంట్ కేసు మాత్రమే కాదు, ఇందులో పోలీస్ ప్రాబ్లం కూడా ఉంది. ఈ కేసుని ప్రాజెక్ట్ చేయడం మంచిది కాదు. సార్, ఇది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని వద్దంటున్నాను, వదిలే. ఓకే సార్, ఆ పేషెంట్ గురించి ప్రాజెక్ట్ చేయడం మానేస్తాం. అట్లీస్ట్ ఆ కేస్ డీటెయిల్స్ అన్న చెప్పండి. యాజ్ అ మెడికల్ స్టూడెంట్స్ అవైనా తెలుసుకుంటాం. ఓకే. ఈ పేషెంట్ పేరు సంజయ్ రామస్వామి. ఎవరో ఇతని తలపైన బలమైన ఇనపరాడుతో గట్టిగా కొట్టారు. అందుకని ఇతని మెమరీ పవర్ బాగా దెబ్బతింది. మెదడుకున్న జ్ఞాపక శక్తి క్షీణించింది. ఈ వ్యాధి పేరు షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఇతనికి 15 నిమిషాలకి మించి ఏది జ్ఞాపకం ఉండే అవకాశం లేదు. ఎవరితోనైనా 15 నిమిషాలు మాట్లాడితే మొదటి నిమిషం ఏం మాట్లాడాడో మర్చిపోతాడు. మరి అతనికి పరిచయం ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అన్నీ 15 నిమిషాల్లో మర్చిపోతూ ఉంటాడు. మెదడుకు దెబ్బ తగిలిన ఆ ఒక్క సంఘటన మాత్రమే జ్ఞాపకం ఉంటుంది. ఆ నిమిషంలో అతను చూసిన వ్యక్తుల మొహాలు మెదడులో ముద్రపడి ఉంటాయి. బాగా ఆకలేసినప్పుడు తినాలన్న ఫీలింగ్, మాట్లాడే భాష, బండి నడపడం, ఈ విషయాలన్నీ అతని మనసులో, అది సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయ్యి గనక ఇలాంటి వాటికి ఏ ప్రాబ్లం రాదు. ఇన్ఫాక్ట్ ఇతను లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్నవాడు. ఇప్పటికి కూడా ఆ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అలాగే ఉంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళటం, ఏమైనా తెచ్చుకోవటం, ఇలాంటి విషయాలన్నీ ఎలా మేనేజ్ చేస్తారు సార్? చిన్నపిల్లలకి కొట్టుకెళ్లి ఏదైనా తీసుకురమని చెప్తే మర్చిపోకూడదని మనసులో పదే పదే అదే మాట అనుకుంటూ వెళ్తారు. ఈ పేషెంట్ కూడా తను చేయాల్సిన పనిని తనలోనే పదే పదే అనుకుంటూనే ఉండాలి. డైలీ చేయాల్సిన పనులన్నీ రాసి పెట్టుకుని ఆ ప్రకారమే చేయాలి. డైలీ చేసే ఇలాంటి పనులు కూడా ఇంత కష్టపడి చేసుకోవాల్సి వస్తుందంటే పాపం ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు?